చేసేది ఈ నామా ఏదైతే ఉందో అది మహామంత్ర కీర్తనం అంటారు. కూర్చోండి మహామంత్ర కీర్తనం అంటారు. ఈరోజు నిజంగా చాలా చాలా ఆస్పీషియస్ అయిన రోజు, ఎందుకంటే సత్యనారాయణ వ్రతం పెట్టుకున్నారు. అండ్ ఈరోజు ఆల్సో ఏకాదశి కూడా వచ్చింది ఈరోజు. సో మా గురించి ఎప్పుడు చెప్తారు, మనకి నామా చెప్పాలి అంటే పుణ్యబలం ఉండాలి అని. కానీ ఎంతో పుణ్యబలం ఉంటే కానీ మన నోట్లోంచి నామా ఉండదు. అంటే పుణ్యబలం కోసమే నామా చెప్పాలి అని చెప్తారు కదా జనరల్లీ. బట్ అలా కాదంట. ఎంతో పుణ్యం ఉంటే కానీ మనకి నామా చెప్పే అవకాశం అది ఈ కలియుగంలో రాదు. సో ఈరోజు నిజంగా మన ఉమ్మలత గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మనల్ని అందరినీ పిలిచి మనకి ఒక ఛాన్స్ ఇచ్చారు ఈ నామా చెప్పడానికి. సో ఇంకా ఇప్పుడు మనం చెప్పింది మహామంత్ర కీర్తనం అంటారు. జనరల్గా మంత్రం అంటే మనందరికీ తెలుసు కదా, అష్టోత్తరాలు చేస్తాము, ఒక పూజకి మంత్రం చేస్తాము. దానికి మనకు తెలుసు ఒక పూజ. ఎగ్జాంపుల్ సత్యనారాయణ వ్రతానికి మనకి పూజా విధానం అనేదే ఉంటుంది. దానికి మీరు అట్లే ఉదయాన్నే తలస్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని స్వామిని దగ్గర కూర్చొని పూజారి వచ్చి అన్ని పూజ చేయించి అంతా ఒక శాస్త్రం ప్రకారంగా చేపిస్తారు కదా. బట్ ఇది మహామంత్రం ఏంటంటే అన్ని మంత్రాల కన్నా గొప్పది. ఆ పేరులోనే ఉంది కదా మహా అని. అది ఏంటంటే ఇది హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఎందుకు ఇది మహామంత్ర అని అంటారంటే దీనికి నియమాలు ఏమీ లేవు. ఇది చెప్పేదానికి నియమం అంటే ఫస్ట్ థింగ్ నేను స్నానం చేయాలి. ఒక మంత్రం చెప్పడానికి కూడా మనం దేవుడు రూమ్లోకి రావడానికి కూడా మనం స్నానం చేయాలి, మనకు శాస్త్రంలో చెప్పారు. కానీ దీనికి ఎలాంటి రూల్స్ లేవు, ఎలాంటి పద్ధతులు లేవు. ఎక్కడైనా చెప్పచ్చు, లేచైనా చెప్పచ్చు, స్నానం చేస్తున్నప్పుడైనా చెప్పచ్చు, బాత్రూంలో ఉన్నప్పుడైనా చెప్పచ్చు. ఇప్పుడు అందరికీ బాత్రూంలో ఫోన్స్ అలవాటు అయిపోయింది కదా, కానీ ఫోన్లు తీసుకెళ్లకుండా అప్పుడు కూడా చెప్పచ్చు. బాత్రూంలో బయట మీరు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు చెప్పచ్చు. మనకందరికీ తెలుసు మన బిజీ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది కదా. అసలు మనం దేవుడి దగ్గర కూర్చుని ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని దండం పెట్టుకున్న రోజులు పోయాయి ఫ్రాంక్గా మాట్లాడితే కదా. ఎందుకంటే అందరికీ లైఫ్ షెడ్యూల్ అలా అయిపోయింది. పిల్లలు, ఇక్కడ సహాయం చేసేవాళ్ళు మనకెవరు లేరు, అంతా మనమే చూసుకోవాలి కదా. సో ఈ మహామంత్ర అనేదానికి నేను చెప్పినట్టుగా నియమాలు ఏం లేవు, ఎక్కడైనా చెప్పచ్చు. కానీ ఎట్లా ప్రతిదీ మనం శాస్త్రం ప్రకారంగా చూస్తాం కదా. సో ఎక్కడైనా చెప్పున్నారా ఇట్లాంటి మంత్రం ఉంది చెప్పారు. కలి సంతరణ ఉపనిషత్ అనే ఉపనిషత్తులో మనకి ఎట్లా భాగవతం, రామాయణ అట్లా ఉందో అట్లానే ఇది కూడా ఒక ఉపనిషత్తులో కలియుగానికే స్వామి ప్రత్యేకంగా ఇచ్చిన మహామంత్రం. సో ఇది మీరు నమ్మండి. ఎన్నో మేము ఈ నామభిక్ష ప్రోగ్రాంలు ఎన్నో చేసాం. ఒక 150 హోమ్స్ పైన చేసాం. ఎంతో మంది వాళ్ళ అనుభవాలు వచ్చి మా టెంపుల్లో షేర్ చేశారు. మనకి ఎప్పుడు ఏమంటారు ఒకటి ఏదైనా ఈవెన్ మనకి యోగా బిగించేయాలన్నా, మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలన్నా ఒకసారి చేస్తే సరిపోదు కదా. దానికి ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది. దానికి ఒక 40 days చేస్తే, ఈవెన్ డైట్ ప్లాన్ కానీ కూడా ఇస్తారు కదా మనకి. 30 days చేస్తే మీరు ఇంత కేజీస్ తగ్గుతారు అని. అట్లానే దీన్ని కూడా ఒకరోజు చేస్తే అయిపోతుందా? కాదు. మీకు ఏదైనా స్వామీజీ మా గురుజీ చెప్పారు, ఇహలోక ఆశలను పరలోక ఆశలను క్షణములో తీర్చేది ఈ కీర్తనం పాడేది. ఇక్కడ ఏదైనా మీకు కోరికలు ఉన్నా, ఏదైనా ఒక ప్రేయర్ ఉన్నా, లేదు నాకు ఏ ప్రేయర్స్ లేదు, నేను దేవుడి వల్ల చాలా బాగున్నాను అనుకున్నా, ఆ గ్రాటిట్యూడ్, ఆ కృతజ్ఞత కోసం అయినా ఈ మహామంత్ర చెప్పచ్చు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలకి, ముఖ్యంగా పిల్లలు దేవుడి దగ్గర కూర్చొని అమ్మ ఈ అష్టోత్తరం చెప్పు, ఈ శ్లోకం చెప్పంటే చాలా కష్టం కదా. కానీ ఇది నామా మీరు ఎంత ఈజీ చెప్పండి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఎంత ఈజీ, చాలా ఈజీ. పిల్లలకు కూడా గుర్తుపెట్టుకోవటం ఎంత కష్టమేం కాదు కదా. అండ్ వాళ్ళకి ఉదయాన్నే దేవుడి దగ్గర కూర్చొని చేయాలి అవసరం లేదు. బస్సులో వెళ్తున్నారు, మీరు కార్లో డ్రాప్ చేస్తున్నారు, లేదు వాళ్ళకి ఏదైనా ఎగ్జామ్ ముందు మనకైనా బాగా టెన్షన్స్ ఉంటాయి కదా, ఆఫీస్లో అయినా ఎక్కడైనా. నమ్మండి, నేను చెప్పేది కాదు, ఎన్నో మహాన్స్ చెప్తూ వచ్చారు. మా గురుజీ కూడా చెప్పారు. దీని అంత ఈజీ అయిన మహామంత్రం మనకి కలియుగంలో ఇంకా అసలు మనకు వచ్చిన భాగ్యం అనే అనుకోవాలి. సో ఒక చిన్న నెక్స్ట్ 20 minutes or 15 minutes అయినా మనకి చాలా పనులు ఉన్నాయి కిచెన్లో,
అవన్నీ పక్కన పెట్టేసి ఇది మన కోసం మన కోసం అంటూ మనం ఒకటి చేసుకోవాలి కదా. ఎలా అయితే మనకి ఫిజికల్గా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, ఎప్పుడో వచ్చే వాటికే మనకి ముందు నుంచే మనం ఒక అలవాటు చేసుకుంటాం, యోగానో ఎక్సర్సైజ్ అనో ఏదో. బట్ మైండ్కి ఎక్కడ? సో మైండ్కి ఈ మహామంత్రం. సో అలవాటు చేసుకోండి. 11 టైమ్స్తో స్టార్ట్ చేయండి. అడల్ట్స్ 11 టైమ్స్, పిల్లలకి కూడా 11 టైమ్స్, ఫ్యామిలీగా చెప్పచ్చు, లేదంటే ఇండివిజువల్గా చెప్పచ్చు. ట్రస్ట్ మీ, ఎన్నో చేంజెస్ మీ లైఫ్లో వస్తాయి. ఏదో నియమాలు లేవని ఇది అని కాదు. విసిరి వేసినము రత్నమే. రత్నం ఎక్కడైనా విసిరండి, దాని వాల్యూ తగ్గిపోతుందా? లేదు కదా. ఉప్పతొట్లో రత్నం దొరికినా దాన్ని తీసుకుని మన దగ్గర పెట్టుకుంటాం, అది బికాస్ దాని విలువ కదా. సో అలానే ఈ మహామంత్రం అనేది విలువైనది, మనకి దొరికింది, మన భాగ్యం. మనం ఈవిడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మనకు ఒక టైం దొరికింది, ఈ 10 మినిట్స్. ఎన్నో ఉన్నాయి, అన్నీ మర్చిపోండి. నెక్స్ట్ 10 మినిట్స్ మీకు ఏదైనా కోరిక ఉందా బలంగా, బాగా దండం పెట్టుకొని, లేదు ఏమీ లేదు నేను ప్రశాంతత కోసం నేను ఛాన్స్ చేస్తానని, ప్లీజ్ నెక్స్ట్ 10 మినిట్స్ మా రిక్వెస్ట్ ఇదే, ఈ నామా చేయండి. కిచెన్ అన్నీ తర్వాత 11:30 పైన మనం చూసుకుందాం. సో ప్లీజ్ రిక్వెస్ట్, అందరూ నామా చేయండి. పిల్లలు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ముందు కూర్చోబెట్టండి, చక్కగా వాళ్ళ చేత నామా ఇది తీసుకొని వాళ్ళు నామా ఛాన్స్ చేయొచ్చు, అలవాటు చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ 10 మినిట్స్ మనం అందరూ కలిసి నామా చెప్తాం కదా, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.